నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పర్షియన్ గల్ఫ్ నుంచి అమెరికా వైదొలగాల్సిందేనన్న ఇరాన్. అత్యాశ దుర్బుద్ధితో వస్తే సముద్రంలో ముంచేస్తామని హెచ్చరిక. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ నాశనమైందన్న ట్రంప్. త్వరలోనే దారికొస్తుందని విశ్వాసం. వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు భారీ షాక్. సిలిండర్ ధర ఏకంగా ₹994 పెంపు. విద్యార్థులకు జూన్ 15లోగా పాఠ్య సామాగ్రి పంపిణీ. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులకు సీఎం స్పష్టీకరణ. ఉద్యోగ సంఘాలతో నేడు భట్టి విక్రమార్క సమావేశం. పీఆర్సీ అమలుపై ప్రధానంగా చర్చించే అవకాశం. పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుంచి అమెరికా వైదొలగాల్సిందేనని ఇరాన్ తేల్చి చెప్పింది. దురాశతో పర్షియన్ గల్ఫ్కు వచ్చే అమెరికన్లను సముద్రంలో ముంచేస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ హెచ్చరించారు. హర్ముజ్ జలసంధిపై తమ నియంత్రణ కొనసాగుతుందన్న అయినా అందుకు కొత్త నిబంధనలు తీసుకొస్తామని స్పష్టం చేశారు. హర్ముజ్ను తెరిపించడం సహా ఇరాన్ను ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు ప్రణాళికలు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. శాంతి చర్చలు అటకెక్కిన వేళ ఇరు దేశాల మధ్య విభేదాలు అంతకంతకు తీవ్రమవుతున్నాయి. అణ్వస్త్ర తయారీ ప్రణాళికలను వదులుకోవాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్కు ఇరాన్ ససేమిరా అంటోంది. తమ అణు క్షిపణి సామర్థ్యాల్ని జాతీయ సంపద తరహాలో కాపాడుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ స్పష్టం చేశారు. ఇరాన్ పర్షియన్ గల్ఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమేనీ ఇరాన్ ప్రజలకు ఓ సందేశం విడుదల చేశారు. దేశం లోపల వెలుపల ఉన్న 9 కోట్ల మంది ఇరానియన్లు నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ నుంచి అణు క్షిపణి సామర్థ్యాల వరకు అన్నింటినీ జాతీయ ఆస్తులుగా భావిస్తారని పేర్కొన్నారు. దేశ జలాలు, భూమి, గగనతలాన్ని కాపాడుకుంటున్నట్లే ఈ సామర్థ్యాలను రక్షించుకుంటారని తెలిపారు. పర్షియన్ గల్ఫ్ ఉజ్వల భవిష్యత్తులో అమెరికా ప్రమేయముండదన్న ఖమేనీ హర్ముజ్ కోసం చట్టబద్దమైన కొత్త నిబంధనలను తీసుకొస్తామని వివరించారు. అవి గల్ఫ్ దేశాలకు ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తాయని, ప్రాంతీయంగా శాంతి నెలకొల్పుతాయని పేర్కొన్నారు. అమెరికాను సైతానుగా అభివర్ణించిన ఆయన పర్షియన్ గల్ఫ్ లో అమెరికన్లకు ఏం పని అని ప్రశ్నించారు. అత్యాశ, దుర్బుద్ధితో వేల కిలోమీటర్ల నుంచి వచ్చే విదేశీయులను సముద్రంలో ముంచేస్తామన్నారు. పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలు వాటినవే కాపాడుకోలేకపోతున్నాయని తెలిపారు. ఇక వాటిపై ఆధారపడిన దేశాల భద్రతకు అవి ఎలా భరోసా ఇవ్వగలవని ఖమేనీ ప్రశ్నించారు. హర్ముజ్ లో శత్రువుల దురాగతాలను ఇరాన్ అంతమొందిస్తుందని స్పష్టం చేశారు. అటు శత్రు బలగాలపై త్వరలోనే కొత్త ఆయుధంతో విరుచుకుపడతామని ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షారం ఇరానీ హెచ్చరించారు. ఆ ఆయుధం అమెరికాని భయపెడుతుందని, గుండెపోటు కూడా తెప్పిస్తుందని వ్యాఖ్యానించారు. హర్ముజ్లో అమెరికా బలగాలు దిగ్బంధనం కొనసాగిస్తున్నప్పటికీ తమ నౌకలు కొన్ని రాకపోకలు సాగిస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరుగుతున్న వేళ ట్రంప్ హర్ముజ్ను తెరిచేందుకు కొత్త ప్రణాళికను ప్రతిపాదించారు. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తుందన్న ఆయన అదే సమయంలో ఇంధన స్వేచ్ఛా ప్రవాహానికి విఘాతం కలిగించే ప్రయత్నాలకు టెహ్రాన్ మూల్యం చెల్లించుకునేలా మిత్రపక్షాలను సమన్వయం చేస్తుందన్నారు. I mean, Iran is dying to make a deal. I can only tell you that. I don't want to get into it, but they cannot be nuclear. Other than that, but their Navy's gone, their Air Force is gone. Every ounce of any form of equipment practically is gone. You know, their drone factories are about 82% down, and their missile factories are almost 90% down, and their economy is crashing. The blockade is incredible. The power of the blockade is incredible. They're not getting any money from oil. And hopefully it can be worked out very soon. అటు తమ లక్ష్యాలను పూర్తి స్థాయిలో చేరుకునేందుకు ఇరాన్పై త్వరలోనే మళ్లీ దాడులు చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కర్జీ తెలిపారు. తమ ఉనికికి టెహ్రాన్ ఎన్నటికీ ముప్పుగా పరిణమించకుండా చూస్తామని పేర్కొన్నారు. దేశంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు చమురు సంస్థలు భారీ షాక్ ఇచ్చాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా ₹994 మేర పెంచుతున్నట్లు ప్రకటించాయి.
తాజా పెంపుతో రాష్ట్రంలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రికార్డు స్థాయిలో 3,315 రూపాయలకు చేరింది. ఈ పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల నిర్వాహకులపై తీవ్ర ఆర్థిక భారం పడనుంది. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే గృహ వినియోగానికి వాడే డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. పెట్రోల్, డీజిల్తో పాటు దేశీయ విమానయాన సంస్థలకు ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్ ధరల్లోనూ ఎలాంటి మార్పు లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా పెరిగిన భారాన్ని తామే భరిస్తున్నట్టు తెలిపింది. విద్యార్థులకు అవసరమైన సామాగ్రి అంతా సకాలంలో అందేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దుస్తులు, నోటు పుస్తకాలు, ఇతర సామాగ్రి సకాలంలో అందితే చదువుపై పూర్తి స్థాయిలో శ్రద్ధ చూపుతారని అభిప్రాయపడ్డారు. విద్యాశాఖతో పాటు బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలు, ఎస్సీ డెవలప్మెంట్ శాఖల పరిధిలోని విద్యా సంస్థల్లో విద్యార్థులకు అందజేసే సామాగ్రిపై సీఎం సమీక్ష నిర్వహించారు. గతంలో శాఖల వారీగా వేర్వేరుగా ప్రొక్యూర్మెంట్ చేయడం వల్ల అక్రమాలు జరిగేవని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రీకృత సేకరణ విధానం తీసుకొచ్చామని తెలిపారు. విద్యార్థులకు అందించే సామాగ్రిలో అవకతవకలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. కేంద్రీకృత సేకరణ విధానంతో జవాబుదారీతనం పెరుగుతుందన్న సీఎం విద్యార్థులకు అందజేసే ప్రతి వస్తువు నాణ్యమైనదిగా ఉండాలని ఆదేశించారు. జూన్ 15 నాటికి విద్యార్థులకు అవసరమైన సామాగ్రి అంతా అందాలన్న ముఖ్యమంత్రి వెంటనే సరఫరాదారులకు చెల్లింపులు పూర్తి చేస్తామని తెలిపారు. విద్యార్థులకు అందజేసే వస్తువులకు సంబంధించి మండల స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమించి అక్కడి నుంచి పాఠశాలలు, హాస్టళ్లకు వస్తువులు సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సరఫరాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీయించి విద్యార్థులకు ఇచ్చిన వస్తువులపై ఫీడ్బ్యాక్ తీసుకోవాలని సూచించారు. మేడే సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాప్రభుత్వ పాలనలో కార్మిక వర్గ స్ఫూర్తితో ముందుకు వెళుతున్నట్లు సీఎం పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందని స్పష్టం చేశారు. శ్రామికులే తమ ప్రభుత్వ అభివృద్ధిలో అసలైన భాగస్వాములని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నూతన పారిశ్రామిక విధానం శ్రామికుల అభ్యున్నతికి దోహదపడుతుందని చెప్పారు. కార్మికుల శ్రేయస్సు, సంక్షేమానికి ప్రజాప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. మేడే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేడు ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం కానున్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో 9 శాశ్వత సంఘాల నేతలకు మాత్రమే ఆహ్వానిస్తున్నట్లు ప్రజాభవన్ నుంచి ఉద్యోగ ఐకాస నేతలకు సమాచారం అందింది. మొత్తం 64 డిమాండ్లు ఉన్నా ప్రధానంగా కొత్త వేతన సవరణ సంఘం నివేదిక తెప్పించుకొని అమలు చేయాలన్న దానిపైనే సంఘాల నేతలు పట్టుబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త పీఆర్సీని 2023 జూలై 1 నుంచి అమలు చేయాల్సి ఉంది. ఆ తర్వాత విశ్రాంత ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలను ఏకమొత్తంలో చెల్లించాలని, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిప్యూటీ సీఎం భట్టిని అడగవచ్చని తెలుస్తోంది. కార్మిక దినోత్సవం సందర్భంగా తెలంగాణ కార్మికులందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో హక్కుల సాధనకు ఐక్యంగా ఉంటూ ప్రభుత్వ సానుకూలతను వినియోగించుకుంటూ ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. మే 1 ప్రపంచ కార్మికుల దినోత్సవం, మేడే. ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా యావత్ తెలంగాణ కార్మికులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా రవాణా శాఖ మంత్రిగా తెలంగాణలోని ఆర్టీసీ కార్మికులందరికీ హృదయపూర్వకంగా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంతా భవిష్యత్తులో మీ హక్కుల సాధనకై మీరు ఐక్యంగా ప్రభుత్వ సానుకూలతను వినియోగించుకొని ఎదగాలని, రవాణా సంస్థ ద్వారా పేద ప్రజలకు లైఫ్ లైన్ గా ఉండాలని ఆకాంక్షిస్తూ మీకు నా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. మీ పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రెడిటేషన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు పాత్రికేయులకు ఆరోగ్యంతో పాటు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. సమాచార శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డులను మంత్రి అందజేశారు. మే 1న అన్ని జిల్లాల్లో అక్రెడిటేషన్ కార్డుల పంపిణీ చేయాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఈ ప్రక్రియ మే 10వ తేదీన ఒక కటాఫ్ డేట్గా పెట్టుకుని దరఖాస్తులు చేసుకోవాలని, ఆ తేదీలోగా వచ్చే దరఖాస్తులను ఆమోదించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఏప్రిల్ 30తో జర్నలిస్టుల బస్ పాసుల గడువు ముగుస్తున్నందున మరో నెల రోజుల పాటు పొడిగించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులకు అక్రెడిటేషన్ కార్డులను మంత్రి అందజేసి అభినందించారు.
మనం గతంలో ఎక్స్టెన్షన్ చేసింది కంప్లీట్ అయిపోయింది. లాంఛనంగా సుమారు ఒక 2500 2800 మందికి ఇప్పటికే స్టేట్ హెడ్ క్వార్టర్ లో క్లియర్ చేశామని 2-3 మీటింగ్లు పెట్టుకున్నారు, క్లియర్ చేశారు. ఇంకా ప్రొసీజర్ లో కూడా కొన్ని ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రొసీజర్ ఆన్ గోయింగ్ ఉంది. టోటల్ గా మనం అక్రిడేషన్ కార్డులు ఎన్ని ఇచ్చామనేది ఐడియా ఉండాలి. ఐడియా ఉన్న తర్వాత ఇమీడియట్లీగా మిగతా ఈ జర్నలిస్టులకి హెల్త్ పరంగా ఇతరత్ర ఏవైతే స్కీమ్స్ కావాలి, ఏదో చేయాలి అనేది ప్రభుత్వానికి ఆలోచన ఉందో దాన్ని బట్టి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పదే నాతో చెప్తున్నారు. ఫిగర్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీగా దాని మీద కూడా ఒక పాజిటివ్ తో దాని మీద కూడా కొన్ని నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకోవాలని ఆలోచిస్తుంది. ఏ మీడియా మిత్రుడిని కూడా నొప్పించొద్దు అని 360 degrees లో వెట్టింగ్ చేసి రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎవరు ఈయనన్ని అత్యధికంగా ఈయటానికి ఈ ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే వారం 4,000 కోట్ల రూపాయలను రుణాల ద్వారా సమీకరించుకోనుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ బాండ్లు జారీ చేసింది. 17 ఏళ్ల కాలపరిమితితో 2,000 కోట్ల విలువైన బాండ్లను, 30 ఏళ్ల గడువుతో మరో 2,000 కోట్ల విలువైన బాండ్లను జారీ చేశారు. ఈ బాండ్లను ఆర్బీఐ మంగళవారం వేలం వేయనుంది. వేలం తర్వాత 4,000 కోట్ల మొత్తం రాష్ట్ర ఖజానాకు చేరుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో ఏప్రిల్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం 6,900 కోట్ల రూపాయలు అప్పు ద్వారా సమీకరించుకుంది. తాజా 4,000 కోట్లతో ఆ మొత్తం 10,900 కోట్లకు చేరనుంది. రాష్ట్ర వాణిజ్య పనుల శాఖకు ఏప్రిల్ నెలలో భారీగా ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో జీఎస్టీ, వ్యాట్ రాబడులు పెద్ద ఎత్తున పెరిగాయి. గత ఏడాది ఏప్రిల్లో జీఎస్టీ ద్వారా 3,400 కోట్లు ఆదాయం రాగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 4,600 కోట్లు వచ్చాయి. పెట్రోల్, డీజిల్ అమ్మకం, మద్యం విక్రయాల ద్వారా వచ్చే వ్యాట్ ద్వారా దాదాపు 2,700 కోట్లు ఆదాయం వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద ఏప్రిల్ నెలలో 7,300 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్లు వాణిజ్య పనుల శాఖ అధికారులు తెలిపారు. అయితే చివరి 2 రోజుల్లో జమైన మొత్తాలు కూడా పరిగణలోకి తీసుకుంటే మరో 100 నుంచి 200 కోట్లు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్లో జనసంచారం ఉన్న ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరిన భవనాలు గుర్తిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలకు హైడ్రా విజ్ఞప్తి చేసింది. కూలేందుకు సిద్ధంగా ఉన్న పురాతన భవనాలను ముందే గుర్తించి సురక్షితంగా కూల్చేయడం ద్వారా ప్రమాదాలు నివారించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది. బెంగళూరు శివాజీనగర్లో భారీ వర్షానికి ఓ ఆసుపత్రి సమీపంలో ప్రహరీ గోడ కూలి 7 మృతి చెందిన విషయాన్ని గుర్తు చేసిన హైడ్రా భాగ్యనగరంలో పురాతన భవనాలు కూలి ప్రాణనష్టం సంభవించిన ఘటనలు ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో శిథిల భవనాల ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపిన హైడ్రా ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి సమాచారం తీసుకుంటున్నట్లు పేర్కొంది. ప్రజలు అందులో భాగస్వాములై సమాచారం ఇవ్వాలని, శిథిలావస్థలో ఉన్న భవనం ఫోటోతో పాటు లొకేషన్ షేర్ చేస్తే పరిశీలించి చర్యలు చేపట్టనున్నట్లు హైడ్రా వివరించింది. కరీంనగర్ జిల్లాలో మొక్కజొన్న రైతులు పండించిన పంటలు అమ్ముకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. గోనె సంచుల కోసం వేలిముద్రలు వేసే దగ్గర నుంచి పంట అమ్ముకునే వరకు ఇబ్బందులు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాలు అధిక సంఖ్యలో లేకపోవడం వల్ల తెరిచిన కేంద్రాల్లో రద్దీ అధికమై రోజుల తరబడి పడిగాపులు పడాల్సిన పరిస్థితి. కరీంనగర్ జిల్లా చొప్పదండి వ్యవసాయ మార్కెట్లో రైతులు పడుతున్న ఇబ్బందులపై అక్కడి రైతులతో మా ప్రతినిధి స్వామికిరణ్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లాలో మొక్కజొన్న రైతులు ఆ పంటను అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అటు సాంకేతికపరమైనటువంటి సమస్యలు, దీంతోపాటు కొనుగోలు కేంద్రాలు అధికంగా ఏర్పాటు చేయకపోవడం, సకాలంలో కొనుగోలు చేయకపోవడం, ఇట్లా రకరకాల సమస్యలతో రైతులంతా కూడా బాధపడుతున్నారు. ప్రస్తుతం మనం మొక్కజొన్న సంబంధించినటువంటి రైతులతో మాట్లాడదాం. వీళ్ళంతా కూడా చొప్పదండి వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న అమ్ముకోవడానికి వచ్చారు. సో ఈ మొక్కజొన్న రైతులు కరీంనగర్ జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పనా, నీ పేరేంటిది, నీ ఊరేంది, నువ్వు మొక్క అమ్ముకోవడానికి ఏమేమి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి చెప్పు. నేను 5 ఎకరాల మొక్కజొన్న పెట్టినా, 3 ఎకరాలు కౌలు తీసుకున్నా. కౌలు తీసుకుంటే ఇక్కడ మొక్కజొన్న మన ఇది మ్యాచర్ వస్తున్నాయి. అక్కడికి పోతే మన బస్తాలు ఇస్తలేరు. ఎందుకంటే నీకు ఆ భూమి వాళ్ళది ఆ పటేల్ని తీసుకురా, ఆయన రమ్మంటే నేను ఇక్కడ లేను, హైదరాబాద్లో ఉన్న ఆడున్నా ఈడున్నా ఆయన ఫోన్ చేస్తుండు. రేపు వస్తా ఎల్లుండి వస్తాను వరకు 4 రోజులు అవుతుంది. అట్లనే చూసుకుంటే వరకు మళ్ళీ ఆయన వచ్చి తంబోతే వరకు ఆయనకు అప్పుడు సిగ్నల్ ఉంటలేదు, అది ఉంటలేదు. మళ్ళీ 2 రోజులు ఆగుతుంది. ఇట్లా ఇప్పుడు 15 రోజులు అక్కడనే ఉంటున్నాయి. 15 అంటే సాంకేతికంగా ఏం తమ్ముతో ఏమొస్తుంది సమస్య? తంబు సరిగా వస్తలేదు. వచ్చినప్పుడు ఆయన ఉంటలేడు, ఇక్కడ ఈ నెట్వర్క్ ఉంటలేదు ఆయన వచ్చినప్పుడు. దీంతో బాగా ఇబ్బంది అవుతుంది. అంటే తమ్ము వస్తే గుర్తిస్తలేదు నెట్వర్క్ లేక, అది ఇస్తేనే బస్తాలు వస్తాయి. బస్తాలు వచ్చినాక మళ్ళీ జోగినాక కూడా మళ్ళీ ఆయన వచ్చే తమ్ము పెట్టాలి. తమ్ము పెడితేనప్పుడు లోడ్కి ఎక్కిస్తారు.
అవి ఇట్లా బాగా ఇబ్బందులు అవుతున్నాయి. ఎన్ని రోజులైంది అమ్ముకోవాలనుకొని, ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు అమ్ముకోకుండా ఆగినావు? 10 రోజులు అవుతుంది. చేనులోనే 10 రోజులు తీసి ఎండబెట్టుకున్నా. ఆరబెట్టుకొని వచ్చి ఇక్కడ కుప్పలు పోస్తామన్నా కానీ జాగలేదు. 4 మండలాలలో రైతులందరూ ఇక్కడికే మక్కలు తీసుకొస్తారు. మక్కలు తీసుకొచ్చి కుప్ప మీద కుప్ప పోస్తే లారీలు దొక్కుడు, ట్రాక్టర్ దొక్కుడు ఇట్లా ఇబ్బంది అవుతుంది. ఇక ఇదే గోస అవుతుంది రైతులకు. ఇంకో రైతు కూడా ఉన్నాడు. మీరు ఎన్ని రోజులు అయింది వచ్చి, మీకేం ఇబ్బంది అవుతుంది? నేను సోమవారం వచ్చినా, మాది రామడుగు మండలం కుక్కరగుంట గ్రామం, నా పేరు తిరుపతి. 4 రోజుల నుండి ఇక్కడికి వచ్చిన. ప్రతి ఒక్క మండలం నుండి ఇక్కడ 4 మండలాల నుండి ఇక్కడికి వచ్చేసరికి ఏంది అంటే రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది. ఏ మండలాన్ని ఆ మండలానికి ఇస్తే మన రైతులకు అనేది ఇంత ఇబ్బంది ఉండకపో మక్క కొనుగోలు కేంద్రాలల్లో అల్కగా వెళ్ళిపోతుండే రైతులు. అన్ని మండలాలకు దాదాపు ఒక్కొక్క మండలం నుంచి కొన్ని ఊర్ల మంది చాలా మట్టుకు దాదాపుగా పొలాలు తీసేసి మక్కలు పెట్టిరు ఈ సంవత్సరం. ఈ మక్క పెట్టుట్లో బాగా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ వాళ్ళు ఏంది కదా అంటే ఎకరానికి 26 క్వింటాలు అనేసరికి 4 ఎకరాలు మక్క పెట్టినా నేను. 4 ఎకరాలకు ఎకరానికి 40-42 తోని వస్తున్నాయి. వాళ్ళు ఎకరానికి 26 క్వింటాలన్నర తీసుకుంటే ఇంకా 14 క్వింటాలన్నరకు మళ్ళీ వేరే భూమిని ఎవరిని ఎత్తుకాలి? ఇట్లా చూతా వీళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్లతో వీళ్ళు మొత్తం ఏది కరెక్ట్ చేయక రైతులను ఇబ్బంది పెట్టుకుంటారు. మీరు ఎన్ని రోజులు అయింది వచ్చి ఇక్కడికి? 2 days అయింది. కాకపోతే నాకు పోయడానికి బాగా ఇబ్బంది అవుతుంది. మేము ఇప్పుడు అక్కడ మొత్తం ఎండబెట్టుకొని ఇక్కడికి వచ్చినాం. కుప్ప మీద కుప్ప పడుతున్నాయి. ఇక ఏం చేస్తాం? మార్కెట్లో స్థలం లేదా? మార్కెట్లో స్థలం లేదు. స్థలం లేక నాకు మొత్తం మక్కల మించాలి మక్కలు కొట్టుకొస్తారు. అంటే స్థలం అంటే ఏం మక్కలతో నిండిందా, ధాన్యంతో నిండిందా? వడ్లు అన్నీ కలిపి పోస్తారు. మళ్ళీ ఈ 3 మండలాలు చేయబట్టి ఇబ్బంది అవుతుంది. అంతకుముందు కొంచెం ఫ్రీగా ఉంటుండే. ఇక అందరు ఇక్కడికి వచ్చారు, బాగా టైట్ అయిపోయింది. ఏ రోజు ఆ రోజు అమ్మి ఏ రోజు ఆ రోజు ఎత్తుతారు కదా, ఖాళీ అవుతుంది కదా. అంటే ఓ రోజు అయితే లేదు. ఓ రోజు గ్రాండ్ బ్యాగ్స్ లేవు. అట్లా ఇబ్బంది అవుతుంది. అట్లా అంటే ఇప్పుడు తూకం చేసినా ఎత్తుతలేరా? తూకం చేసినాయంటే ఇప్పుడు లోడింగ్ లారీలు కూడా రావాలి కదండి. లారీలు వస్తేనే ఎత్తుతారు, లేకుంటే లేట్ అవుతుంది. ఇప్పుడు లారీలు రాలేదంటాడు. తూకం అయినా ఎన్ని రోజులకి ఎత్తుతాను? ఇప్పుడు తూకమైన తోలు తొందరగా వేసుకొని పోతారు. లోపల ఉన్నది లారీ నష్టానికి ఇబ్బంది అవుతుంది. ఆ లారీలు మాకు రావంటే అమలు బదిలాడితే రూపాయి ఎక్కువ ఇస్తారా మంచిదా, కానీ తీసుకోవాలంటే కూడా వాళ్ళు మా కాళ్ళు వస్తేనే వేయాలని వాళ్ళు అంటారు. ఇప్పుడు మాకు ఇట్లా తీసుకోపోదామంటే అలా కుప్పు ఉన్నది అడ్డం. ఇప్పుడు ఆవిడతో ఇబ్బంది ఉన్నది సార్. అక్కడ మాకు విసిరి కాడ ఉన్నాయి బస్తాలు. ఇట్లా ఓడడానికి వాళ్ళ ఈ కుప్ప అడ్డం ఉన్నది. ఇప్పుడు ఈ టైం ఈ బాధపడుతుంది. మార్కెట్లో స్థలం ఖాళీ ఎందుకుంటలేదు మరి? ఖాళీ ఎందుకుంటుంది అంటే ఇప్పుడు ఈ 3 మండలం 4 మండలం ఒక ఇచ్చేవరకు ఇట్లా ఇబ్బంది అవుతుంది. ఈ అట్లకు ఇటు మక్కలు ఎటు ఊరాకుట అయిపోతుంది. చెప్పు, నీ పేరేంది, ఏ ఊరు నుంచి వచ్చినావు, ఎందుకు 10 రోజుల నుంచి? నా పేరు ఈశ్వర్, మాది మల్లన్నపల్లి విలేజ్, చొప్పదండి మండలే. ఇక్కడ మక్కలు పోసి 10 days అవుతుంది. ఫస్ట్ మాకు ల్యాండ్ లేదు, మేము కౌలు చేసుకున్నాం. అయితే వాళ్ళది ఇప్పుడు మేము కౌలు చేసిన వాళ్ళది పట్టా ల్యాండ్ ఉంటుంది కదా. ఇప్పుడు మేము గర్నీస్ తీసుకోవాలంటే వాళ్ళు వచ్చి తంబేయాలి. వాళ్ళు తంబేస్తేనే మాకు గర్నీస్ ఇస్తారు. అది వాళ్ళు ఒక టైంలో వస్తా అంటారు, ఒక టైంలో రానని అంటారు. మాకు వీలు కాదని అంటారు. ఒకవేళ వాళ్ళు వచ్చినప్పుడు నెట్వర్క్ ఎర్రర్ అని వస్తుంది. ఓకే, గర్నీస్ తీసుకున్న తర్వాత మేము ఎత్తి రెడీగా పెట్టిన తర్వాత ఆ జోకుడు అయిపోయిన తర్వాత లారీస్ వస్తున్నాయి, కానీ ఈ స్పేస్ సఫిషియెంట్గా లేకపోవడం వల్ల దగ్గర దాకా లారీలు పోకపోవడం, మేము ఈ అమ్మాలి వాళ్ళు కూడా డిస్టెన్స్ ఉన్నది మేము వెయ్యం అని అనడం, అందుకోసమే బాగా ఇబ్బంది అవుతుంది. సెంటర్స్ ఏ విలేజ్ సెంటర్స్ అక్కడ పెడితే ఈ ప్రాబ్లం ఏది ఉండదు. ఇది మొక్కజొన్న రైతులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం వ్యవసాయ మార్కెట్, చొప్పదండి వ్యవసాయ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ 4 మండలాలకు సంబంధించినటువంటి మొక్కజొన్న రైతులు ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. గంగాధర, అలాగే చొప్పదండి, అలాగే కరీంనగర్, ఈ వివిధ మండలాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఇక్కడికే వచ్చి మొక్కజొన్నలు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మొత్తం 45,000 ఎకరాలకు పైగా ఈసారి మొక్కజొన్న సాగు చేశారు. అంటే గతంలో వరి సాగు చేసిన వాళ్ళు, ఇతర పంటలు సాగు చేసిన వాళ్ళు కూడా ఈసారి కొంత మొక్కజొన్నకు మళ్ళడం జరిగింది. దీంతో అన్ని మండలాల్లో మొక్కజొన్న యొక్క విస్తీర్ణం పెరిగింది, దిగుబడి పెరిగింది. కొంతమంది కౌలుకు కూడా తీసుకొని, అంటే వాతావరణ పరిస్థితుల ఆధారంగా కొంతమంది కౌలు కూడా తీసుకొని వాళ్ళంతా సాగు చేయడం జరిగింది. ఈ సాగు చేసినటువంటి పంటను అమ్ముకోవడానికి రకరకాల ఇబ్బందులు వాళ్ళు పడాల్సి వస్తుంది. అంటే కొనుగోలు చేయడానికి అవసరమైనటువంటి తంబు దగ్గర నుంచి, అంటే తంబు పెట్టే దగ్గర నుంచి, వేలిముద్ర పెట్టి గన్ని బ్యాగులు తీసుకునే దగ్గర నుంచి మళ్ళీ అమ్ముకునేంత వరకు అనేక రకాల సమస్యలను వీళ్ళు ఎదుర్కొంటున్నారు. ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఈ సమస్య ఉండదని చెప్పేసి రైతులు చెప్తున్నారు. వీటన్నిటి మీద అధికారులు దృష్టి సారించి మొక్కజొన్న రైతుల కొనుగోళ్లు సకాలంలో సవ్యంగా సాగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఇది కరీంనగర్ జిల్లాలో మొక్కజొన్న రైతులు ఆ పంటను అమ్ముకోవడానికి పడుతున్నటువంటి ఇబ్బందులు. ఓటు స్టూడియో. హైదరాబాద్ నాంపల్లిలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. గాంధీ భవన్ ఎదురుగా ఉన్న గగన్ విహార్ భవనంలో తనిఖీలు చేపట్టారు.
భవనం 7వ అంతస్తులో ఉన్న జీడిమెట్ల సర్కిల్ 2 వాణిజ్య పనుల శాఖ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. ఈ కార్యాలయంలో అవినీతి జరుగుతోందని గత కొంతకాలంగా ఫిర్యాదులు అందుతుండడం వల్లే తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. తాజాగా ప్రాసెస్ చేసిన ఫైల్స్ వివరాలను సవివరంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పలు కీలక ఫైల్స్తో పాటు హార్డ్ డిస్క్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పత్రాలు, డిజిటల్ ఆధారాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం ఎలాంటి అవకతవకలు బయటపడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్పురాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తాడ్బన్లోని స్క్రాప్ దుకాణంలో అర్ధరాత్రి భారీగా మంటలు చెలరేగి ప్రక్కన ఉన్న కెమికల్, ఇతర స్క్రాప్ గోదాములకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 4 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.